Okay, next problem. So A అనే మ్యాట్రిక్స్ ఈ విధంగా ఇచ్చారు. దెన్ షో దట్ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్. A ఇన్వర్స్ని A క్యూబ్ని రెండు కూడా ఈక్వల్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఇది నేరుగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. A ఇన్వర్స్ అంటే ముందుగా డెట్ ఏ కనుక్కుంటాం, తర్వాత కోఫాక్టర్స్, తర్వాత అడ్జాయింట్ ఏ, ఆ తర్వాత A ఇన్వర్స్. అలానే రైట్ సైడ్ A క్యూబ్ అంటే ముందుగా A స్క్వేర్, తర్వాత A స్క్వేర్ ఇంటూ A క్యూబ్. సో ఇదంతా కూడా ఎక్కువ టైం తీసుకునేటటువంటి ప్రొసీజర్. సో దీన్ని మనం ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు. సో ఈ యొక్క కండిషన్ని మనం లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఏ వైపు అయినా పర్వాలేదు ఏ తోటి మల్టిప్లై చేసుకుందాం. A ఇంటూ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ A క్యూబ్. ఒక మ్యాట్రిక్స్ని దాని యొక్క ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేది I. A ఇంటూ A ఇన్వర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు I. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ A ఇంటూ A క్యూబ్ అంటే A పవర్ 4. Therefore A పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు I. సో A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్ అని మనం ప్రూవ్ చేయాలంటే A పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు I అని మనం ప్రూవ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో లెట్ us see. సో మరి A పవర్ 4 అంటే ముందుగా మనం A స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. A స్క్వేర్ అంటే A ఇంటూ A. సో A అనే మ్యాట్రిక్స్ 3 -3 4 2 -3 4 0 -1 1 into once again matrix A 3 -3 4 2 -3 4 0 -1 1. Okay, so divide the first matrix into rows and the second matrix into columns. So first matrix ni rows ga, second matrix ni columns ga మనం నోట్ చేసుకుందాం. సో రో బై కాలం మల్టిప్లికేషన్, ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం, ఫస్ట్ రో విత్ థర్డ్ కాలం. సో ఫస్ట్ రో తోటి ఈ 3 కాలమ్స్ అయిపోయిన తర్వాత సెకండ్ రోతో చేయాలి, తర్వాత థర్డ్ రోతో చేయాలి. సో ముందుగా ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం, అందులో కూడా ఫస్ట్ ఎలిమెంట్ 3 3 9, తర్వాత సెకండ్ ఎలిమెంట్ -3 ఇంటూ 2 -6, థర్డ్ ఎలిమెంట్ 4 ఇంటూ 0. ఈ విధంగా మనం మల్టిప్లై చేస్తాం. సో 3 3 9, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -3 ఇంటూ 2 -6, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 4 ఇంటూ 0, సో 0. నెక్స్ట్ ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ 3 -3 -9, సెకండ్ ఎలిమెంట్ -3 ఇంటూ -3 +9, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 4 -1 -4. నెక్స్ట్ ఫస్ట్ రో విత్ థర్డ్ కాలం, సో ఫస్ట్ ఎలిమెంట్ 3 ఇంటూ 4 12, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -3 ఇంటూ 4 -12, థర్డ్ ఎలిమెంట్ 4 ఇంటూ 1 4. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో విత్ ఫస్ట్ కాలం 2 3 6, సెకండ్ ఎలిమెంట్ -3 ఇంటూ 2 -6, థర్డ్ ఎలిమెంట్ 4 ఇంటూ 0 0. నెక్స్ట్ సెకండ్ రో విత్ సెకండ్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ 2 -3 -6, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -3 ఇంటూ -3 +9, 4 -1 -4 +9 -4. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో విత్ థర్డ్ కాలం 2 4 8, 2 4 8, -3 ఇంటూ 4 -12, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 4 1 4. నెక్స్ట్ థర్డ్ రో విత్ ఫస్ట్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇంటూ 3 0, సెకండ్ ఎలిమెంట్ -1 ఇంటూ 2 -2, థర్డ్ ఎలిమెంట్ 1 ఇంటూ 0 0. నెక్స్ట్ థర్డ్ రో విత్ సెకండ్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇంటూ -3 0, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -1 ఇంటూ -3 +3, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 1 ఇంటూ -1 -1 +3. ఇట్ ఈస్ హియర్ ఆల్సో ఇట్ ఈస్ 3. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇంటూ 4 0, సెకండ్ ఎలిమెంట్ -1 ఇంటూ 4 -4, థర్డ్ ఎలిమెంట్ 1 ఇంటూ 1 1. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ 0, సెకండ్ ఎలిమెంట్ ఈస్ -4, థర్డ్ ఎలిమెంట్ ఈస్ 1. So finally it is equal to 3 -9 +9 cancel, -4 12 12 cancel,
we get 4. Next 6 minus 6, 0. 9 minus 6 minus 4 minus 10. 9 minus 10 gives minus 1. Plus 12 minus 12, 0. Here minus 2. 3 minus 1 plus 2. Minus 4 plus 1 minus 3. Okay. So this is a square. Next a power 4 means a square into a square. So a square ni a square to calculate cheyadam dwara a power 4 వచ్చేస్తుంది. Let us see that. 3 minus 4 minus plus 4, 0 minus 1, 0 minus 2, 2 minus 3. Again a square matrix. 3 minus 4, 4, 0 minus 1, 0 minus 2, 2 minus 3. So mali same procedure. So first row with first column, 3 3s are 9. Next second element minus 4 into 0, 0. 0 కి మైనస్ ప్లస్ అనేది ఏముండదు. సో థర్డ్ ఎలిమెంట్ 4 minus 2 minus 8. నెక్స్ట్ ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం 3 minus 4 minus 12. సెకండ్ ఎలిమెంట్ minus 4 into minus 1 plus 4. థర్డ్ ఎలిమెంట్ 4 2 8. నెక్స్ట్ సో ఫస్ట్ రో విత్ థర్డ్ కాలం 3 4 12. సెకండ్ ఎలిమెంట్ minus 4 into 0 0. థర్డ్ ఎలిమెంట్ 4 minus 3 minus 12. Next second row with first column 0 into 3 0. Next second element minus 1 into 0 0. Third element 0 into minus 2 plus 0 or minus 0, nothing. So second row with the second column 0 into minus 4 0. Second element minus 1 into minus 1 plus 1. Third element 0 into 2 0. Next second row third column 0 into 4 0. Second element minus 1 into 0 0. Third element 0 into minus 3 is also 0. Next third row with the first column 2 minus 2 into 3 minus 6. Second element 2 0 0. Third element minus 3 into minus 2 plus 6. Next third row second column minus 2 into 4 minus 4 plus 8. 2 minus 1 minus 2 minus 3 into 2 minus 6. Next third row third column minus 2 into 4 minus 8. Second element 2 0 0. Third element minus 3 into minus 3 plus 9. So finally we get 9 minus 8 1. So plus 12 minus 12 0. 12 minus 12 0 0 1 0. Minus 6 plus 6 0. 8 minus 8 0. 9 minus 8 1. Therefore a power 4 is equal to I. సో ఎప్పుడైతే ఏ పవర్ 4 ఈజ్ ఈక్వల్ అయ్యి వచ్చిందో ఈ కండిషన్ మనం ఎలా తీసుకొని వచ్చాము, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏ క్యూబ్ నుండి ఈ కండిషన్ తీసుకొని వచ్చాం. సో ఎప్పుడైతే ఇది మనం ప్రూవ్ చేసామో ఆటోమేటిక్గా ఇది ప్రూవ్ చేసినట్టే. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్.